హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మంజుషా మహేష్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. ముందుగా ఆ స్వెటర్ వద్దని చెప్పేసి తోసేస్తుంది అనమాట. ఆ స్వెటర్ తీసుకురావద్దని. ఇంకా నేను ఇంట్లో చెప్తుంటే కూడా తను డిస్టర్బ్ చేస్తుందని నేను ఆగిపోయాను. సో ఇప్పుడు మనం వచ్చేసాం జేబీఆర్, జుమేరా బీచ్ రెసిడెన్స్ అనమాట. ఇది ఇక్కడ బీచ్ లాస్ట్ టైం నా ఫేస్బుక్ ఎవరైనా చూసుంటే లాస్ట్ టైం మేము ఈ బీచ్కి వచ్చి ట్వింకిల్ అక్కడ బీచ్లో ఆడుకున్న ఫొటోస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏముంది అంటే మీకు క్యాప్షన్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ డ్రోన్ లైట్ షో జరుగుతుంది. సో ఈ మేము వచ్చేసరికి యాక్చువల్గా 7 o'clockకి 9:30కి రెండు ఉంటాయన్నమాట. మేము వచ్చేసరికి 7 o'clock షో వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక ఇంక అక్కడక్కడే ఎలా తిరుగుతున్నాం అనమాట. సో ప్లే ఏరియా చూసింది ట్వింకిల్, పరుగు అసలు. సో నేనైతే ఆమె ట్యాకిల్ చేయలేను, వెనకాల పరిగెట్టలేను నేను. అందుకే నేను షూట్ చేస్తూ ఆయనకి అప్ చెప్పేస్తాను ఎప్పుడు కూడాని. పరుగులు పెట్టేస్తుంది, అసలు పట్టుకోలేము. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, అస్సలు చేతికి ఆగరు వాళ్ళు. సో అందుకని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నారు వెనకాల పరిగెట్టుకుంటూ. సో ఇంకా ఈ రైడ్స్ అన్నీ చూసి చాలా ఎక్సైట్ అయిందనమాట. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్, ఇక్కడ ప్రతి ప్లే ఏరియా, ప్లే జోన్, ప్రతిది కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు అనమాట ఒకళ్ళు టచ్ చేసే ముందు, టచ్ చేసిన తర్వాత కూడా శానిటైజేషన్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. కొంచెం ఆ మెడికేటెడ్ స్మెల్ లాగా కొంచెం ఉంది కానీ బట్ ఇట్స్ ఓకే. మనకి మెయిన్గా శానిటైజేషన్ ముఖ్యం కాబట్టి వీ కెన్ బేర్ అనమాట. పిల్లలు అయితే చాలామంది ఉన్నారు, ఆడుతున్నారు. శానిటైజేషన్ ప్రాసెస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో నేను కూడా అందుకే ధైర్యంగా అన్నీ మేము రైడ్స్ చేయడానికి మేము కూడా ధైర్యం చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా మేము కూడా ఏది ముట్టుకున్నా, ఏది ఎక్కి దిగినా కూడా అన్ని తర్వాత మేము శానిటైజేషన్ చేసుకున్నాము. ఇంకా అదిగోండి మేము ఇక్కడ ఇది ఎక్కేసాము. నేను ఎప్పుడూ ఎక్కలేదు చిన్నప్పుడు, కానీ ఎప్పుడు కూడా నేను ఎక్కలేదు అసలు. ఫస్ట్ టైం ఇక్కడ నేనైతే కొంచెం భయపడ్డాను. అది రౌండ్గా తిరుగుతుంది కదా, నాకు అసలే చాలా భయం ఈ రైడ్స్ అంటే. ఇంకా తను మాత్రం చాలా బిందాస్గా కూర్చుంది అనమాట. అస్సలు ఏమీ భయం అనేదే పడట్లేదు. చక్కగా చూస్తుంది, చెప్తుంది. వాళ్ళ డాడీ పిలుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా తన్ని అంటే భయపడకుండా ఉండాలి అని చెప్పి నేను తన్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. తనైతే అసలు భయపడట్లేదు. ఇంకా నాకే కొంచెం మధ్యలో కళ్ళు తిరిగినాయి కానీ అస్సలు తను ఏమీ భయపడట్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చూడు స్టార్ట్ అయ్యేసరికి హే అనుకుంటూ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు కూడా అక్కడ చాలామంది ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళు కూడా అసలు అరుపులు, కేకలు. వాళ్ళు ఇక్కడ చూడమంటే అస్సలు చూడట్లేదు. తను చుట్టూ చూస్తూ బాగా ఎంజాయ్ అయితే బాగా చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ కనపడ్డారు. హాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేస్తుంది, బాయ్ చెప్పేస్తుంది, గుడ్ నైట్ చెప్పేస్తుంది వెంటనే. ఇది ఎవరికైనా చెప్పమంటే హాయ్ చెప్పమంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. హాయ్, ఫ్లయింగ్ కిస్, గుడ్ బై, గుడ్ నైట్. ఇది మళ్ళీ భయపడుతుందేమో, ఎక్కడైనా కళ్ళు తిరుగుతాయేమో అని నేను తన్ని పలకరిస్తూ ఉన్నాను. తను మాత్రం చూడండి అక్కడ మ్యూజిక్ వస్తుంది, దానికి అలా డ్యాన్స్ చేస్తుంది చక్కగా. సో రైడ్ అయితే చాలా బాగుంది. ఆ బాబు చూడండి అసలు వాడు దిగనని ఏడుపు. ఇంకా మేము పిలుస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా హార్స్ ఎక్కుతానని చెప్పి ఇంకా ఏడుస్తుంటే ఎక్కించాం. అది చూసారా, ఆవిడ శానిటైజేషన్ ఎలా చేస్తుందో స్ప్రే చేసి అన్నిటికీ తుడుస్తున్నారనమాట. శానిటైజర్ రాస్తున్నారు. మేము ఒక 2 minutes దాని మీదే ఉండి అప్పుడు మళ్ళీ దిగిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ బైక్స్ ఎక్కుతుందంట. అబ్బాయి పక్కన అబ్బాయి అయితే అసలు సౌండ్లతో సహా జీ అంటున్నాడు. ఈ తినమ కూడా ఎక్కేసింది. ఇది ఇంకా ఇక్కడ డాల్స్ అవన్నీ. ఇదిగోండి ఇప్పుడు ఇంకా వచ్చేసాం ద బీచ్ మార్కెట్. ఈ బీచ్ సైడ్ ఉన్నటువంటి మార్కెట్ని బీచ్ మార్కెట్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ ఏరియా అంతటికి ఇప్పుడు జరిగే ఈవెంట్ అంతటిని దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అని అంటున్నారు. సో నేను షాపింగ్ ఫెస్టివల్ అంటే చాలా ఉంటాయి, ఏవేవో కొనుక్కోవడానికి అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వస్తే అన్ని బీచ్ ఐటమ్స్,
అవి డ్రెస్సెస్ కానీ ఇంకా థింగ్స్ కానీ హ్యాట్స్ అవన్నీ కూడా బీచ్కి సంబంధించినవి, సేఫ్టీ జార్స్ అవి. ఇవి చూడండి, ఇవి హ్యాండ్మేడ్ అంట, బాగున్నాయి. పిల్లోస్, బాస్కెట్స్ లాంటివి చాలా బాగున్నాయి. బట్ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి, చాలా కాస్ట్లీ. ఈ ల్యాంప్స్, షో పీసెస్ అన్నీ కూడా మనం స్పైస్ సూక్లో చూసాం కదా, అవి అన్నమాట అవన్నీ. అత్తర్లు, పర్ఫ్యూమ్స్, ఈ వ్యాజెస్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. నేను కొనుక్కుందాం అనుకుని చాలా ఇష్టపడ్డాను కానీ ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. డ్రెస్సెస్ ఇవన్నీ కూడా బీచ్కి సంబంధించినవే, బీచ్ వేర్ అంతా. కొంచెం సేపు అలా 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 ఈ షాపింగ్ సెంటర్లోనే అంతా తిరిగాము. అక్కడ ఉన్నవన్నీ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. చాలా ఉన్నాయి చిన్న చిన్నగా, ఇలాగా చిన్న చిన్న షాప్స్. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం. కానీ టాయ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. షాప్స్లోనే ఇంకా బెటర్ అనిపించింది. సాఫ్ట్ టాయ్స్ కానీ అవి అన్నీ అన్నిటికీ డబల్ రేట్సే ఉన్నాయేమో అనిపించింది. అక్కడ ఉన్న ఏరియా కూడా అలాంటిది. జేబిఆర్ అంటే ఆల్మోస్ట్ దుబాయ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, చాలా కాస్ట్లీ ఏరియా. ఇంకా కానీ ఈ ఏరియా మాత్రం, ఈ జేబిఆర్ బీచ్ మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా ఇవన్నీ కూడా టాయ్స్, ఈ క్యూట్ క్యూట్ ఎలిఫెంట్ టాయ్స్ ఉన్నాయి భలేగా. ఇదేదో మ్యూజికల్ బ్యాండ్ లాగా ఉన్నది, చూసారా? మీకు వినపడుతుందా? వెనకాల ట్వింకిల్ అయితే ఏడుస్తూ ఉంది, అవి ఇవి అన్నీ పట్టుకుంటుందని చెప్పి. ఇక్కడ గ్లో టీషర్ట్స్ ఉన్నాయి, గ్లో స్టిక్కర్స్ వేస్తున్నారు వాళ్ళు టీషర్ట్స్ మీద. ఇంకా ఇవన్నీ వచ్చి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇదంతా క్యాండిల్స్, పర్ఫ్యూమ్ క్యాండిల్స్ అన్నమాట. మంచి స్మెల్ అయితే ఉన్నది. సో ఇంకా అలా కొంచెం సేపు టైం పాస్ చేసాం, చాలా సేపే టైం పాస్ చేసాం యాక్చువల్గా. చూడడానికి అయితే ఒక్కో షాప్ అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ట్విన్నింగ్ మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి. ఇది ఫర్ అయితే చాలా స్మూత్ ఉంది, ఎంత స్మూత్ అంటే భలే ఉంది అసలు. ఇవన్నీ పర్సెస్ అన్నమాట, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు. ఇంకా షూ మీద కూడా ఫర్తో ఉన్నది. ఇదిగోండి. సో ఇంకొంచెం సేపట్లో ఇంకా డ్రోన్ లైటింగ్ షో స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకా లాస్ట్గా అదిగో వెనకాల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ. సో చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ అయితే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సో ఇంకొంచెం సేపట్లో మేము వెళ్ళి అక్కడ కూర్చుంటాము. ఇంకా ఇక్కడ ఈ టాయ్స్ ఉన్నాయి కదా, అక్కడ చిన్న డక్ ఉంది, చాలా చిన్న డక్ ఉంది. అది వాళ్ళు 50 dirhams చెప్పారు. అసలు మేమైతే షాక్ అయ్యాం, ఇంత చిన్న డక్ ఇంకా షాప్స్లోనే బెటర్ కదా అనిపించింది. ఇప్పుడు అదంతా బీచ్ అనమాట. మనం వాటర్ దగ్గరకు వచ్చేసాము. ఆ బీచ్ తర్వాత అక్కడ వీల్ ఉంటుంది, అటు సైడ్ మిరాజ్ అని చెప్పి ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఇక్కడ వ్యూ బాగుంటుంది అనుకుని ఇక్కడ ఆగాము. బట్ చూడాలి నెక్స్ట్ టైం ఏమైనా అటు సైడ్ వెళ్ళి చూడడానికి. ఎందుకంటే లేజర్ షో అనేది వచ్చేసి, లైట్ షో అనేది వచ్చేసి ఆపోజిట్లో కనపడుతుంది అని చెప్పి తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. ముందు తెలిసిన మేము అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమేమో, చాలా టైం ఇక్కడే వేస్ట్ చేసాం కదా, ముందు తెలీదు. ఇదంతా కూడా పబ్లిక్ బీచ్ అనమాట. ఆ చైర్స్ అవన్నీ, అంబ్రెల్లాస్ అవి ఓపెన్ చేసి చూసారా, ఇది పెద్ద డెక్. నేను అది ఫస్ట్ అబ్జర్వ్ చేయక మేము దాని ఎదురుగుండా కూర్చున్నాము. ఆ సౌండ్ వచ్చేసరికి అసలు ఎంత ఉలిక్కి పడ్డామంటే అలా భయం అనిపించింది కొంచెం సేపు. బట్ ఎనీవేస్ కొంచెం బాగుంది ఆ మ్యూజిక్ అది కూడా. ఇంకా మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం, ఇంకా కూర్చున్నాం అన్నమాట కొంతసేపు. ట్వింకిల్ అయితే ఇంకా వెళ్ళి ఆ శాండ్లో ఆడతానని చెప్తూ ఉంది. తన్ని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం అని ఇంకా కొన్ని ఫొటోస్ لهذا فإنكم سوف ترون بعض الصور معكوسة وبطريقة مميزة في هذا العرض. يرجى الالتزام بكافة متطلبات التباعد الاجتماعي وارتداء الكمامات طول الوقت. Good evening and welcome to the Dubai Shopping Festival Drone Light Show at the beach opposite JBR.
The show will commence in 10 minutes. What you will be seeing is a mirrored show. The best advantage point of this show is from Blue Waters. Therefore, you will see the reverse of some images in this show. Please make sure you observe all social distancing requirements and wear your mask at all times. Single helicopter is coming. Sit down, sit down. Six, 5, 4, 3, 2, 1. ఇక్కడ కొంచెం స్లో మ్యూజిక్ వచ్చేసరికి ట్వింకిల్ షల్ వి గో హోమ్ అంటూ భయపడుతుంది. ఇంకా దాని గురించి నేను లేదు అగో స్టార్స్ వస్తున్నాయని చెప్పి చెప్తూ ఎక్సైట్మెంట్ ఇస్తూ కొంచెం మాట్లాడిస్తూ ఉన్నాను అనమాట. తర్వాత కొంచెం సేపటికి సర్దుకొని చూసింది, ఎంజాయ్ చేసింది బాగానే.
يتوجه مهرجان دبي للتسوق بالشكر للرعاة The Beach، بلو ووتر، تيك توك، ومنتجع عشيرة جميرة بيتش، وبلدية دبي لدعم هذا العرض. The Dubai Shopping Festival would like to thank our sponsors, The Beach opposite JBR, Blue Waters, TikTok, Sheraton Jumeirah Beach Resort, and Dubai Municipality for collaborating with us to bring you these shows. نراكم غدا في تمام الساعة 7 مساء للعرض الضوئي لطائرات الدرونز لمهرجان دبي. We look forward to seeing you tomorrow at 7 p.m. for the Dubai Shopping Festival Drone Light Show. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేసే విధంగా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.